our channel. Please watch and enjoy. ఇది స్టార్ క్యాంప్ అని ఇక్కడ ప్లే జోన్ ఉంటుంది అల్కాపూర్ టౌన్షిప్ ఒక రోడ్లో మన పార్క్ దగ్గర. పార్క్ కొంచెం ముందుకెళ్ళగానే రైట్ సైడ్ ఉంటుంది ఎగ్జాక్ట్గా. ఇక్కడ ఏంటంటే వీళ్ళు బ్యాంకెట్ హాల్ కూడా కొత్తగా స్టార్ట్ చేశారు. సో దట్ మనకి ఏమైనా పార్టీస్ అలా ఆర్గనైజ్ చేసుకున్నా సరే పిల్లల్ని ఎంగేజ్ చేసుకోవడానికి అది ఇది కలిపి కూడా తీసుకోవచ్చు. బ్యాంకెట్ హాల్ ప్లస్ గేమ్ జోన్ కూడా ఉంటుంది పక్కన. ఆ రోజు మేము వెళ్ళిన రోజు ఒక ఏదో ఫంక్షన్ జరుగుతుంది. సో జస్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా మీకు ఫంక్షన్ హాల్ చూపిస్తున్నాను. మంచిగా డైనింగ్ హాల్ కూడా ఉంటుంది దీని బ్యాక్ సైడే. సో మనం ఫంక్షన్ చేసుకుని సింపుల్గా చిన్న చిన్న ఫంక్షన్స్ ఏమైనా చేసుకోవాలి అనుకున్నా మంచిగా ఇక్కడ ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఇది చాలా దగ్గరే ఉంటుంది నియర్గా. ఇవ్వండి ప్లే జోన్ కూడా ఉంటుంది పక్కన. అంటే మనం బర్త్డే పార్టీస్ అట్లా సింపుల్గా ఏమైనా చేసుకోవాలి అంటే విత్ ప్లే జోన్ పిల్లలకి ఆడుకొని కొంచెం తర్వాత సింపుల్ పార్టీ లాగా చేయాలి అంటే ఇట్లాంటి వాటికి ఆక్యుపై చేసుకోవచ్చు. లేదు అన్న నార్మల్ చిన్న చిన్న ఫ్యామిలీ ఫంక్షన్స్ గెట్ టుగెదర్స్ అట్లాంటివి ఏమైనా చేసుకోవాలన్నా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఇది అంతా డైనింగ్ ఏరియా. ఇలా మేము వెళ్ళినప్పుడు చెప్పా కదా ఏదో ఆర్గనైజ్ చేస్తున్నారు ఏదో ఫంక్షన్. సో దట్ వాళ్ళు ఫుడ్ అవన్నీ అరేంజ్ చేసుకున్నట్టు. ఇక్కడ వాష్ ఏరియా అవి కూడా ఉన్నాయి. మన గేమ్ జోన్ ఏంటంటే గేమ్ జోన్ ఎంట్రన్స్ దాని ఆపోజిట్లోనే బ్యాంకెట్ హాల్ కదా. సో ఇక్కడే ప్లే జోన్ ఉంటుంది. ఇదేమో 11 to 9 మనకి మార్నింగ్ 11 నుంచి 9 వరకు. ఇది ఏంటంటే మెంబర్షిప్ తీసుకోవచ్చు లేదంటే అవర్లీ బేసిస్ కూడా పే చేసి ఆడుకోవచ్చు. మేము లాస్ట్ ఒక 1 yearగా వెళ్తూ ఉంటాం ఈ గేమ్ జోన్కి. మెంబర్షిప్ తీసుకున్నాం 1 year మెంబర్షిప్. సో దట్ పిల్లలు ఎప్పుడైనా ఆడుకోవాలంటే తీసుకెళ్ళి ఒక 1 hour ఆడిపించి తీసుకురావచ్చు. మనకేంటంటే వీక్ డేస్లో అయితే ఒక బెనిఫిట్ 1 hour ఆడితే 1 hour ప్లే చేసుకోవచ్చు ఎక్స్ట్రా. కానీ వీక్ డేస్లో మోస్ట్లీ ఎవరికి కుదరదు కదా మనకి జాబ్ చేసే వాళ్ళకి. వీకెండ్స్ అయితే ఓన్లీ 1 hour ప్లే చేస్తే 1 hour అట్లాగా. చాలా స్పేషియస్గా ఉంటుంది పిల్లలకి మంచి ఎంటర్టైన్మెంట్. ఇక్కడ పార్టీస్ చేసుకోవచ్చు అని చెప్పాక బర్త్డే పార్టీస్ వాటికి కావాల్సిన కాస్ట్యూమ్స్ థీమ్ బేస్డ్ బర్త్డేస్ అయితే ఇట్లా వాళ్ళు కాస్ట్యూమ్స్ కూడా ఇస్తారు రెంట్కి పిల్లలకు కావాల్సినవన్నీ. వాష్రూమ్స్ కూడా ఉంటాయి అక్కడే. సో దట్ మనం ఏమైనా చిన్న చిన్న బర్త్డే పార్టీస్ ఈజీగా మంచిగా సెలబ్రేట్ చేసుకోవచ్చు. వాళ్ళు మనకి ఏమైనా కావాలంటే వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. వాళ్ళ మేనేజ్మెంట్ కాంటాక్ట్ అయితే డీటెయిల్స్ అవన్నీ ఇస్తారు. అండ్ కాకపోతే సాక్స్ మ్యాండేటరీ కంపల్సరీ ప్లే జోన్ కదా ఇదంతా పాడవకుండా వాళ్ళు సాక్స్ వేసుకొని ప్లే చేయాలని రూల్ పెట్టారు. సో దట్ మనం తీసుకెళ్ళిపోయినా అక్కడ ఉంటాయి పిల్లలకి సాక్స్. పెద్దవాళ్ళు కూడా అంటే మరీ చిన్న పిల్లలు అయితే మనం ఆడిపించవచ్చు లోపలికి తీసుకెళ్ళి. సో పేరెంట్స్ కూడా సాక్సెస్ కావాలి ఒకవేళ ప్లే జోన్ లోపలికి వెళ్ళి ఆడుకోవాలి అంటే. ఇక డీటెయిల్స్ అన్నీ ఉంటాయి మీరు చూసుకోండి. ఎందుకు చెప్తున్నా అంటే దగ్గరలో ఉన్న వాళ్ళకి ఇంకా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కొంచెం చాలామంది పిల్లలు ఆడుకోవడానికి బయటకు అటు ఇటు తీసుకెళ్తాం కదా అంత దూరం కాకుండా ఇది ఇక్కడే ఉంటుంది. మన నేతాజీ పార్క్ ఉంటుంది. నేతాజీ పార్క్ నుంచి కొంచెం ముందుకెళ్ళగానే ఆపోజిట్ లెఫ్ట్లో ఉంటుంది. సో దట్ ఈజీగా ఉంటుంది అన్నట్టు జస్ట్ బెనిఫిట్ అవుతారు కదా అని చెప్తున్నాం అంతే. ఇదేమి ప్రమోషనల్ వీడియో కాదు ఏమీ కాదు. వాళ్ళు ఏం మమ్మల్ని అడగలేదు కూడా. మేము జస్ట్ చేసి చూపిస్తున్నాం. తెలియని వాళ్ళ కోసం హెల్ప్ఫుల్ అవుద్ది ప్లే జోన్ అంటే. ఇంకా వచ్చేసి సమ్మర్ కదా కిడ్స్ని ఎంగేజ్ చేయడానికి చాలా తంటాలు పడుతూ ఉంటారు జాబ్ చేసే పేరెంట్స్. బయట పార్క్స్ తీసుకెళ్ళవచ్చు అన్న పాయింట్ ఉంటుంది కరెక్టే. కానీ ఇప్పుడు ప్రతిసారి మనము చాలామంది క్రౌడ్ ఉంటారు సమ్మర్లో కొంచెం చల్లగా ఆడుకుంటారులే అన్నప్పుడు ఇది ఏసీ ఉంటుంది దీంట్లో. ఇంకో బెనిఫిట్ ఏంటంటే సో దట్ ఇలాంటి వాటికి తీసుకెళ్ళి ఆడిపించుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే స్నాక్స్ కూడా ఉంటాయి పిల్లలకి ఆడుకునే కొంచెం స్నాక్స్ తినేసి ఎంజాయ్ చేసి రావాలన్నా కూడా అన్నీ నీట్గా ఆర్గనైజ్ చేసి ఉంచుతారు. చాలా రకాలుగా ఉంటాయి. అంటే లైక్ 1 year నుంచి కిడ్స్ ఆడుకోవడానికి. పేరెంట్స్కి ఏమో ఇక్కడ సిట్టింగ్ ఏరియా కూడా ఉంటుంది. వాళ్ళు ఆడుకుంటున్నప్పుడు మనం కాకపోతే సూపర్వైజర్ కంపల్సరీ సూపర్విజన్ అంటే పేరెంట్స్ కంపల్సరీ ఉండాలి పిల్లలు ఆడుకుంటున్నప్పుడు. వాళ్ళకి అదొకటి ఉంటుంది పేరెంట్స్ కంపల్సరీ కూర్చోవాలి అక్కడ. చాలా రకాల టాయ్స్ లేడీస్ చిన్న లేడీస్ అంటే గర్ల్స్కి చిన్న బేబీస్కి వేరుగా బాయ్స్కి వేరుగా అట్లా డిఫరెంట్గా ఉంటాయి. కొంచెం కాంబినేషన్లో ఉంటాయి బాయ్స్ గర్ల్స్ కలిసి ఆడుకునేవి. ఇప్పుడు ఏంటంటే మేకప్ ఇట్లాంటి స్టాండ్స్ అన్నీ ఓన్లీ గర్ల్ బేబీస్ ఆడతారు కదా. సో అట్లా అన్ని టాయ్స్ అయితే చాలా నీట్గా ఆర్గనైజ్ చేసి ఉంచుతారు ఇక్కడ. వీళ్ళు ఎవ్రీడే డిసెంబుల్ చేసేసి ఉంచుతారు. పిల్లలు అటు ఇటు పడేస్తుంటారు కదా మళ్ళీ వాళ్ళు నెక్స్ట్ డే మొత్తం అక్కడ చూసారా ఒక సెట్ ఆఫ్ టాయ్స్ అన్ని నీట్గా ఆర్గనైజ్ చేసి ఉంచారు స్టాండ్స్లో. అఫ్కోర్స్ వాళ్ళ డ్యూటీయే కానీ మళ్ళీ నీట్గా ఆర్గనైజ్ చేసి ఉంచితే పిల్లలు తీసి ఆడుకోవడానికి ఈజీగా ఉంటుంది అన్నట్టు. చక్కగా ఇంకా ఏంటంటే ఎక్సర్సైజ్ లాగా కూడా ఉంటాయి. పిల్లలు చక్కగా క్రాల్ చేసుకుని ఆడుకోవడానికి ఇవ్వండి. చిన్న కిడ్స్ ఆడుకోవడానికి కానీ బాల్ పిట్ ఇవి కూడా ఉంటాయి. చిన్న స్లైడ్స్ మంచిగా ఎంటర్టైన్మెంట్ మంచిగా ఉంటుంది. పిల్లలకు ఒక 1 hour అలా తీసుకెళ్ళి ఆడిపించుకోవచ్చు. మనము కొంచెం రిలాక్స్ అవ్వచ్చు. వాళ్ళు ఆడుకుంటూ ఉంటే మనం చూస్తూ ఉండొచ్చు అక్కడ కూర్చొని మన పని
అంటే వైఫై కూడా ఉంటుంది, మనకి ఏదైనా ఎమర్జెన్సీ వర్క్ ఉన్న ల్యాప్టాప్ తీసుకొని వెళ్ళైనా వర్క్ చేసుకోవచ్చు. ఇగో చెప్పాక బాల్ పిట్, చిన్న బాల్ పిట్ ఉంటుంది కిడ్స్ ఆడుకోవడానికి, పెద్దవాళ్ళు కూడా ఉంది. పిల్లలు చక్కగా చాలా పూల్ ఆఫ్ బాల్స్ ఉంటాయి. మంచిగా బర్త్డే పార్టీస్ అలా జరిగిన అలా డెకరేషన్ చేస్తారు కదా, ఆ బెలూన్స్ అవి కూడా ఉంచుతారు, కిడ్స్ ఆడుకుంటారు అన్నట్టు. స్లైడ్స్ పెద్ద స్లైడ్స్ ఉంటాయి. ఇంకా ఆ పైన అంతా నెట్ కూడా ఉంటుంది సైడ్ అంతా ప్రొటెక్షన్కి, పడిపోకుండా కిడ్స్. ఇవన్నీ హ్యాంగింగ్వి ఇట్లాగా, లోపల ఒక స్లైడు, రోలర్స్ ఇలా పిల్లలు ఎక్కి చక్కగా ఆడుకోవడానికి పైకి. చాలా ప్రొటెక్టెడ్గా ఉంటుంది ఈ ప్లేస్ అంతా, ప్లే జోన్ అంతా. థీమ్ కూడా మంచిగా బాగుంటుంది, కిడ్స్కి నచ్చినట్టు కలర్ఫుల్గా డిఫరెంట్ కలర్స్. పైన అయితే చిన్న స్వింగ్స్ కూడా ఉంటాయి, 2 స్వింగ్స్, అవి కూడా ఆడుకోవడానికి ఉంటాయి పిల్లలకి. ఇట్లా చాలా చిన్న టాయ్స్, కింద మ్యాట్స్ కూడా ప్రొటెక్షన్ మ్యాట్స్ వేసి ఉంటాయి, ఆడుకున్నా కూడా పిల్లలు కింద పడ్డా కూడా ఏం దెబ్బలు తగలకుండా. అక్కడ రాడ్స్ కూడా చుట్టూరు ప్రొటెక్షన్ లేయర్ కట్టేసి ఉంటాడు, అందుకే అవి అంతంత లావుగా కనిపిస్తున్నాయి. చూసి చిన్న హెలికాప్టర్ క్యూట్వి ఇలాంటివన్నీ అరేంజ్ చేసి ఉంచారు. చాలా సెట్ ఆఫ్ హెలికాప్టర్స్, ఇవ్వండి ఏరోప్లేన్స్, షిప్స్, చాలా టాయ్స్ ఉంటాయి ఇక్కడ. ఎడ్యుకేషనల్ టాయ్స్ కానీ, ఫ్రిక్షనల్ టాయ్స్, ట్రైసైకిల్స్, చిన్న ట్రైసైకిల్స్ అంటే 1 year కిడ్స్ అలా ఆడుకోవడానికి బ్యాలెన్స్డ్ సైకిల్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో హెల్ప్ అవుద్ది అనుకుంటున్నాను, రేపు సమ్మర్లో పిల్లలందరూ మంచిగా ఎంగేజ్ అవ్వడానికి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ టు గెట్ మోర్ నోటిఫికేషన్స్ ఫ్రమ్ అస్. థ్యాంక్ యూ ఫర్ ఆల్.